నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. మెట్పల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మక్కా మస్జిద్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, విలేకరులు, ముస్లిం సోదరులు పాల్గొని సామూహికంగా ఇఫ్తార్ స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మెట్పల్లి పట్టణంలో అన్ని మతాల వారు సోదరభావంతో జీవిస్తున్నారని, ప్రతి పండుగను కలిసికట్టుగా జరుపుకోవడం ఇక్కడి ప్రత్యేకత అని తెలిపారు. మతాలకు అతీతంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ రోజుకు దాదాపు 2 రోజుల నుంచి జరుగుతున్న ఉపవాస దీక్షలు రోజా ఉండి రేపు రంజాన్ కార్యక్రమం జరుగుతుంది కనుక రేపు రంజాన్ పండుగ సందర్భంగా ఈరోజు మక్కా మసీదులో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన మా మైనార్టీ సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా పేపర్ ప్రెస్ వాళ్ళు కూడా అందరు కలిసి మతాలకు కులాలకు అన్నిటి కూడా అందరం ఒకటే అని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ మసీదులో ఇఫ్తార్ విందు చేసిన వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రేపు పొద్దున్నే 8 గంటలకు పండుగ ఉంది కనుక దాంట్లో అందరూ కూడా అల్లాని మంచి ప్రార్థించి దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశంలో ఏదైతే యుద్ధ వాతావరణం జరుగుతుందో అంతగా ఆగిపోవాలని చెప్పి రేపు మనం జరిగే ప్రార్థనలో అల్లాని కూడా ప్రార్థించాలని చెప్పి కోరుతున్నాం. సోదరులందరూ కూడా అడ్వాన్స్ ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అల్లాని కోరుతున్నాం. ఈరోజు మెట్పల్లి పట్టణంలో ఏదైతే బూర సంజీవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇఫ్తార్ ముస్లిం సోదరులకు అందరికీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ క్లబ్ తరఫున మన మెట్పల్లి పట్టణంలో ఫస్ట్ టైం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచేటువంటి ఇఫ్తార్ విందును ఇలా ప్రెస్ క్లబ్ సంజీవ్ గారి ఆధ్వర్యంలో జరిగినందుకు ఒక మంచి పరిణామం. రాబో కాలంలో ఇలాంటి ఇఫ్తార్లు కూడా అందరం కలిసి, హిందూ ముస్లిమ్స్ అందరం కలిసిమెలిసి ఉండాలని ఒక భావనతోటి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు రేపు ఏదైతే రంజాన్ ఉన్నదో ముందస్తు ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చైర్మన్ ఈనాడు మా పత్రికా సంఘం ఆధ్వర్యంలో ఈనాడు మా మక్కా మస్జిద్ మెట్పల్లిలో పత్రికా సంఘం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇవ్వడమైంది. ఇది ఒక చరిత్రలో ఇది ఫస్ట్ సారి. పత్రిక అంటే ఫోర్త్ స్టేట్ అంటే భారత రాజ్యాంగాన్ని కాపాడే వారే. ఇలా ఇఫ్తార్ విందుకు కాంగ్రెస్ నాయకులు జువాడి కృష్ణారావు గారు, మా మున్సిపల్ చైర్మన్ లింబాద్రి గారు, అందరూ కౌన్సిలర్సు, మా బెజరబ్ సిన్ అన్న వాళ్ళు, ఇంకా ఇతర జిల్లా పత్రికా సంఘం అధ్యక్షులు సీనన్న గారు వాళ్ళందరూ వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమము రాను రోజులలో చెయ్యాలి. భారతదేశం అంటే ఇది. జై భారత్. ఈరోజు ఇఫ్తార్ విందు ఇక్కడ మన పత్రికా విలేకరులు బూరం సంజీవ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషకరం. మైనార్టీలే కాదు, హిందువులు అందరూ ఒకటే అనే సూచిక పెట్టడం జరిగింది. చాలా సంతోషకరం. రేపు రంజాన్ పండుగ సందర్భంగా మైనార్టీ సోదరులందరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఏదైతే ఈరోజు మెట్పల్లి పట్టణంలో మక్కా మసీదులో ప్రెస్ క్లబ్, ప్రింట్ మీడియా, టీయూడబ్ల్యూజే, ఐజేడబ్ల్యూ వారి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక చక్కటి సందేశం.
తెలంగాణలో గంగా జమున తహజీబ్కి మరొకసారి నిదర్శనం అని చెప్పి మా యొక్క మెట్పల్లి పట్టణం రుజువు చేశారు. ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ వారికి చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదములు. దీనికి ముఖ్య అతిథి ఇచ్చేసిన మా నాయకులు జుబాడి కృష్ణారావు గారికి, అదేవిధంగా మెట్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ మరపల్లి లింబద్రి గారికి, వైస్ చైర్మన్ గారికి, నా తోటి కౌన్సిలర్లకి, మరియు మన TUWJ IJW జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసన్న గారికి మరియు ప్రెస్ క్లబ్ ప్రతి ఒక్కరికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. మా మెట్పల్లి ప్రెస్ క్లబ్ పాత్రికేయులందరికీ ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, పాత్రికేయుడు అంటేనే కులం మతం అనేది లేకుండా మేమంతా పాత్రికేయులం అని చెప్పేసి అన్ని వర్గాలను, అన్ని మతాలను, అన్ని కులాలను సంక్షేమము, అభివృద్ధి కోసం ధ్యేయంగా ప్రతి విలేకరి పనిచేస్తుంటాడు. అలాంటి మా పాత్రికేయులు ఒక కులానికి ఓ మతానికి ఒక కొమ్ము గాయకుండా హిందూ ముస్లిం బాయ్ అనే ఒక సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈరోజు మసీదులో ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి వారి మంచి మనసును, అభిమానాన్ని చాటుకున్నందుకు మరొకసారి మా యూనియన్ పక్షాన పాత్రికేయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మెట్పల్లి ప్రెస్ క్లబ్ బాధ్యులందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మతము అనేది ఎక్కడ అవసరం పడుతుంది, కొన్ని సందర్భాల్లో తప్పితే ప్రతి విషయంలో కులం మతం అంటూ ఈ కుమ్ములాటలు, కొట్లాటలు వాటికి దూరంగా ఉండేలా మనమంతా ఒకటి, మనం ఒక మత సామరస్యానికి ప్రతీకగా నిలుద్దామని చెప్పేసి పాత్రికేయులు ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్ నాయకులు కృష్ణన్న గారు కానీ, అలాగే మున్సిపల్ చైర్మన్ లింబాద్రి గారు, ఇంతకుముందు వచ్చిన మాజీ ఎమ్మెల్యే గారు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగరరావు గారు కానీ, అలాగే ఈ కౌన్సిలర్ మున్సిపల్ పాలకవర్గ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమానికి మీరు వచ్చి విజయవంతం చేసినందుకు మా యూనియన్ పక్షాన మీకు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. पूरे शऊर के साथ दीनी ज़िंदगी जीने की तौफ़ीक़ अता फरमा दीजिए। अल्लाह जब तक ज़िंदा रहे इस्लाम की ज़िंदगी अता फरमाइए। जब हमारा आखिरी वक्त आए तो कलीमे की मौत अता फरमा दीजिए। रब करीम कल होने वाली ईद को के आपस में बढ़ने का ज़रिया बना दीजिए, नफ़रतों के ख़ात्मे का ज़रिया बना दीजिए। रब करीम ये जो हमारे जर्नलिस्टों की जानिब से ये जो इफ्तार पार्टी का अहतमाम किया गया है, इस भाईचारा को बेहद कबूल फरमाइए और जिस नीयत के साथ ये अंजाम दिया गया है उसमें भी खैर पैदा फरमा दीजिए। अल्लाह हम सबकी दुआओं को अपने फज़ल व करम से कबूल फरमाइए। सल्लल्लाहु तआला अला सय्यिदिना मुहम्मद व अला आलिहि व अस्हाबिहि अजमईन बिरहमतिक या अरहमर राहिमीन वल्हम्दुलिल्लाह।
एक मिनट भैया खाना आपको ये ले खुद बन गया इट अंजू अमित भाई कुतुब भाई एक बार तो